హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈగల్ ట్రేడర్ ఛానల్. నా పేరు ఎంఎస్ రాజు. సోమవారం మండేకి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ నాకు తెలిసినది మీతో పంచుకోవాలనుకున్నాను. సో నిఫ్టీ గురించి చెప్పబోతే మొన్న బేస్తవారము శుక్రవారము మార్కెట్ బిహేవియర్ని బట్టి నాకేమర్థమవుతుందంటే ఏదో కొద్ది గొప్ప గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అవ్వచ్చు. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అవ్వలేదంటే ఫ్లాట్ ఓపెన్ అయిందంటే 25,800 ఏదైతే నిన్న శుక్రవారం క్లోజింగ్ ఉందో అక్కడి నుంచి మార్కెట్ కిందకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలా కిందకు వచ్చేస్తే మార్కెట్ పడిపోతే దానికి నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 25,724 ఫస్ట్ సపోర్ట్ లెవెల్. సెకండ్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 25,627. ఇవి సపోర్ట్ లెవెల్. ఫస్ట్ సపోర్ట్ లెవెల్, సెకండ్ సపోర్ట్ లెవెల్. ఠీకే ఓకే. ఇప్పుడు రెసిస్టెన్స్ చూసుకోకపోతే 25,800 ఏదైతే ఉందో ఫ్లాట్ ఓపెన్ అయితే అది నేను రెసిస్టెన్స్గానే అనుకుంటుందని, ఎందుకంటే అంత ఈజీ కాదు 25,800 బ్రేక్అవుట్ చేసి పైకి వెళ్ళిపోవడం. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ 25,873 ఆర్ సెకండ్ రెసిస్టెన్స్ లెవెల్ 25,997 అంటే 26,000 అరౌండ్. ఓకే, ఇది నిఫ్టీ లెవెల్స్. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ లెవెల్ చూసుకోకపోతే బ్యాంక్ నిఫ్టీ లెవెల్ చూసుకోకపోతే సేమ్ నిఫ్టీ లాగానే సేమ్ ఇది కూడా 57,750 దగ్గర శుక్రవారం క్లోజింగ్ ఇచ్చింది. సో అది రెసిస్టెన్స్గానే పనిచేస్తాను అనుకున్నాను. సో ఏదో కొద్ది గొప్ప గ్యాప్ డౌన్ అవ్వచ్చు. ఒకవేళ గ్యాప్ డౌన్ అవ్వకుంటే కన్నా 57,400 ఫస్ట్ సపోర్ట్ లెవెల్ ఏదైతే ఇది ఉందో. సెకండ్ సపోర్ట్ వచ్చేసి 57,136. ఇది సెకండ్ సపోర్ట్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీకి. రెసిస్టెన్స్ చూసుకోకపోతే ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 57,900 ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్. సెకండ్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసి 58,243. ఇది బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ లెవెల్. శుక్రవారము గురువారం జరిగిన మార్కెట్ బిహేవియర్ని బట్టి నేను అనుకుంటాను మార్కెట్ ఇంకొద్దిగా కిందికి గ్యాప్ అంటే కిందికి పడిపోవచ్చు, కిందికి ఫాలో అవ్వచ్చు. దాదాపుగా 56,500 దాకా బ్యాంక్ నిఫ్టీ 25,500 దాకా ఫాలో అవ్వచ్చు. ఒకవేళ అలా కాదు ఫాలో అవ్వలేదంటే ఇక్కడి నుంచి సపోర్ట్ లెవెల్ తీసుకున్నట్లయితే స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 25,627 అంతకంటే ముందు నిఫ్టీలోన. ఓకే, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మనలాంటి వేరే మిగతా మిత్రులకి ఉపయోగపడుతుంది అనుకుంటే. ఓకే, థ్యాంక్ యూ.